ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ఈ ఉదయకాల సమయంలో కూడా మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, వెతకుడి మీకు దొరుకును అని దేవుని వాక్యం ఉంది. దేవుని బిడ్డలారా, దేనిని మనం వెతకాలంట? మత్తయి 6వ అధ్యాయం 33వ వాక్యం చెప్తుంది చూడండి. మొదటగా దేవుని రాజ్యాన్ని, అతని నీతిని వెతకుడి, తరువాత ఇవన్నీ దానితో కూడా చేర్చి ఇవ్వబడును అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, మన అవసరతలో సంధింపబడాలంటే, మనం ఏమైతే దేవుని సముఖంలో కోరుకొనుచున్నామో, దేని కొరకైతే కాచుకొనుచున్నామో, దేవుని రాజ్యాన్ని మనం వెతుకున్నప్పుడు ఆయన మన అవసరతలన్నీ తీరుస్తాడని ఈ దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం చోలిపోతాం. ప్రార్థన చేసి అయ్యో ఎందుకు నా ప్రార్థనకు జవాబు రాలేదు అని చోలిపోతా ఉంటాం. కానీ దేవుని వాక్యం ఆ రహస్యాన్ని బయలుపరుస్తుంది చూడండి. దేవుని రాజ్యాన్ని, అతని నీతిని వెతకాలంట. అతని నీతిని వెతకాలంట. దేవుని బిడ్డలారా, మీరు చాలా సార్లు గమనించినట్లయితే మన యొక్క అవసరమైన పరిస్థితుల్లో, అత్యవసరమైన పరిస్థితుల్లో మన తలాంతుల పైన మనం ఆధారపడతాం. అంత మాత్రం కాదు, మనకు ఎవరైతే మన కంటికి గొప్పగా కనపడతారో వాళ్ళ పైన ఆధారపడి వాళ్ళని పోయి వెతుకుతా ఉంటాం. కాబట్టి ఆ సమయాల్లో ఆ పరిస్థితులను బట్టి, పరిస్థితులు అనుకూలంగా లేదంటే చోలిపోతా ఉంటాం. అందుకే దేవుడు రహస్యాన్ని చెప్తున్నాడు చూడండి. ఎవరిని వెతకవద్దు, ఎవరిపైన ఆధారపడి ఉండవద్దు. దేవుని రాజ్యాన్ని, అతని నీతిని వెతకుడి అని దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ప్రభు అయిన యేసయ్య ఈ లోకములో సేవ చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుణ్ణి ఆయన వెతికాడు, దేవుని రాజ్యాన్ని ఆయన వెతికాడు. కూడా ఉండే శిష్యులు కూడా పలుమార్లు అనేక సార్లు అద్భుతాలు చూసినా వాళ్ళ యొక్క బుర్రకు ఏమైతే వస్తుందో వాటిని మాట్లాడినారు. కానీ మన ముందు, మన ప్రక్కన, మనతో కూడా రాజాతి రాజు, ప్రభు, దేవాతి దేవుడు యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు అని విశ్వాసంతో చాలా సార్లు వాళ్ళు మాట్లాడడానికి ఫెయిల్ అయిపోయారు, ఓడిపోయారు. ఉదాహరణకి ఫిలిప్పును చూసినట్లయితే యోహాను 6:6 అంటున్నాడు, ప్రభు అయిన యేసయ్య ఫిలిప్పును శోధించేటప్పుడు, ఇంతమంది ఉండారే ఫిలిప్పు, వీళ్ళకి భోజనం ఇవ్వాలని ఏం చేస్తారు అని అడుగుతాడు ప్రభు అయిన యేసయ్య. ఎన్నిసార్లు దేవుడు అద్భుతం చేసి ఉంటాడండి. ఫిలిప్పు ఒక మాట చెప్పుండొచ్చు కదా, ప్రభువా మీరు ఉన్నారు కాబట్టి మీరే చూసుకోండి అని ఒక మాట చెప్పుండొచ్చు. కానీ ఫిలిప్పు యొక్క ఆలోచన అంతా డబ్బు పైన పోయింది, అంగిడి పైన పోయింది. ఈ రోజు కూడా చాలా సార్లు మనం ఆధారపడేది అలాగనే. లోకం పైన, లోకానుచారమైన మనుషుల పైన, ఉద్యోగం పైన, ఇన్ఫ్లుయెన్స్ పైన, మేనేజ్మెంట్ పైన, మనకు ఎవరైతే తెలిసిన వాళ్ళ పైన ఆధారపడి ఉండిపోతూ ఉంటాం. అందుకే ఆ ఓటమి అనేది వచ్చేటప్పుడు చోలిపోతూ ఉంటాం. అందుకే ప్రభు అయిన యేసయ్య ఇక్కడ అంటున్నాడు, ఆ పరిస్థితి లేకుండా దేవుడి రాజ్యాన్ని, అతని నీతిని వెతకుడి అని దేవుడు అంటున్నాడు. మీరు కూడా మీ జీవితంలో వెతకవలసిన దేవుని వెతకకుండా, దేవుని రాజ్యాన్ని వెతకకుండా మరి చోలిపోయారా? వీళ్ళని వెతికాను, అక్కడ పోయాను, ఇక్కడ పోయాను, నాకు ఒక అద్భుతం జరగలేదే అని సోలిపోయి ఉండారా? భయపడకండి. మీ కన్నీటిని తుడిచి మిమ్మల్ని బలపరిచి దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఈ దేవుని వాగ్దానం ప్రకారం ఈ రోజంతా మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభు, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని ఆశీర్వదించండి, ముఖ్యంగా సాయించండి, దీవించండి, అగ్గిరుజలుగా మార్చండి. వాళ్ళ అవసరతను సంధించండి నాయన. ఈ ఉదయకాల సమయంలో వాళ్ళ కన్నీటిని తుడవండి, వాళ్ళ వ్యాధిని మార్చండి, వీళ్ళ అప్పులను మార్చండి, వాళ్ళ యొక్క చేయి పుట్టి చేసే పనుల్లో ఒక ప్రమోషన్ ఇవ్వండి, వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి. ఎవరంతా వీళ్ళని కించపరిచి వీళ్ళ జీవితంలో వీళ్ళ అవసరతను ఎరిగి వీళ్ళకి గేలి పరిహాసం చేస్తున్నారు, ఆ ప్రజలకు ముందే వీళ్ళని ఆశీర్వదించి హెచ్చించండి. మీ రక్త పొట్ల వీళ్ళని దాచుకోండి, ముట్టండి, సాయం చేయండి. మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయన. మీ మహోన్నతమైన ప్రసన్నత వీళ్ళని నింపని ముట్టండి, దీవించండి. మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమి లేదు. ఈ రోజంతా ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని చేయండి. ఒక జీవం గల సాక్ష్యంగా వీళ్ళని ఆశీర్వదించి నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.